ఆరోగ్యమే మహాభాగ్యము. దివ్యాత్మ స్వరూపులకు స్వాగతం. ఆరోగ్యమే అసలైనటువంటి భాగ్యము. ఆరోగ్యం ఉంటే వారే మహాభాగ్యవంతులు. భాగ్యం అంటే ఆరోగ్యమే. ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే అది అంతా సున్నా అవుతుంది. ఆరోగ్యం మీద మనము ఎన్నో వీడియోలలో కీలక అంశాలు మనము తెలుసుకుంటున్నాము. నిన్న వీడియోలో మనము ఆనందమయ కోశము, థైరాయిడ్ గ్లాండ్, విశుద్ధ చక్రము, ఆనందం అంటే ఏమిటి, దైవత్వము అంటే ఏమిటి, శుద్ధ చైతన్యము గురించి, పదార్థము, శక్తి, వాటి గురించి మనము తెలుసుకున్నాము. ఈరోజు మరో కీలకమైన అంశాన్ని మనము తెలుసుకుందాము. అదే చిత్తము, పిట్యూటరీ గ్లాండ్, చిత్తమయ కోశము. ఈ అంశం మీద ఈరోజు మనము తెలుసుకుందాము. చిత్తము అంటే ఏమిటి, చిత్తములో ఏముంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏ విధంగా మరి మన శరీరంలో ఉన్న ఇతర గ్లాండ్స్ తోటి సంబంధం కలిగి ఉంటుంది అనే అంశములపైన ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు విషయం తెలుసుకోబోయే ముందు, ఇంతకుముందు మనము తెలుసుకున్నటువంటి విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యము అనేది చాలా కీలకమైనటువంటి విషయ పరిజ్ఞానము. పరిపూర్ణ ఆరోగ్యానికి 10 సూత్రాలు మనం తెలుసుకున్నాము. వాటి వివరాలు ఇంకా ముందు వీడియోలలో చాలా తెలుస్తాయి. సంపూర్ణ ఆరోగ్యము అంటే ఏమిటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుంది, ఏ మనిషి అయినా శారీరకంగా, మానసికంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఫిట్ అవుతారో వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచిస్తుంది. మరి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, తత్వరీత్యా ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యముల గురించి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము. శారీరక ఆరోగ్యము అంటే శరీరం అంటే ఏమిటి, శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మ్యాక్రో బాడీ, మైక్రో బాడీ,
మ్యాక్రో బాడీ అంటే కంటికి కనబడేటువంటి స్థూల దేహము, మైక్రో బాడీ అంటే కంటికి కనబడని సూక్ష్మ దేహము, సూక్ష్మ శరీరము. ఈ స్థూల దేహము, ఈ స్థూల శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, నవరంధ్రాలు ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకున్నాము. సూక్ష్మ శరీరము అంటే మనసు, బుద్ధి మరియు చిత్తము, అహంకారము. సో ఇవన్నీ సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. సూక్ష్మ శరీరము పనితీరును బట్టే సూక్ష్మ శరీరము ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధంగానే స్థూల శరీరము స్పందిస్తూ ఉంది, స్థూల శరీరము పనిచేస్తూ ఉంది. మనం చేస్తున్న ప్రతి పని వెనుక సూక్ష్మ శరీరము ఉంది అనేటువంటి విషయము సుస్పష్టము. చేస్తున్న ప్రతి పనికి, మాట్లాడుతున్న ప్రతి మాటకి, ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి పనికి వెనుక ఒకటి నడిపిస్తుంది, అదే సూక్ష్మ శరీరం. అయితే ఈరోజు మానవులంతా కనబడుతున్నటువంటి ఈ స్థూల దేహము చేసేటువంటి పనుల గురించి తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. కానీ ఆ జీవితమును మార్చుకోవడానికి, ఆ జీవితమును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న, ఆ జీవితమును నడిపిస్తున్నటువంటి ఆ సూక్ష్మ శరీరమును, దాని గురించి తెలుసుకోవడం కానీ, దానిని మార్చుకునే విధము కానీ, మనము పోతున్నటువంటి మార్గంలో మరి మనకు నష్టము కలిగించేటువంటి విధములు తెలుసుకొని మరి దానిని సరిచేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము, ఆ సూక్ష్మ శరీరము గురించి ఎవరు కూడా విశ్లేషణ చేయకపోవడం వలన అంతు చిక్కని రుగ్మతలు, అంతు తెలియని సమస్యలు మానవులకు వస్తూ ఉన్నాయి. అందుకే మనము సంపూర్ణ జ్ఞానమును మనము తెలుసుకున్నప్పుడు తప్పకుండా ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. రుగ్మతలు రాకుండా మనము సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. అందుకే మరి మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి ఈ ప్రతి విషయమును మనము గుర్తు చేసుకోవాలి. తల మరియు వెన్నుబాము, తల వెన్నుబాము మానవ దేహంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. తల వెన్నుబాము రెండు కలిపితే అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ. తల మరియు వెన్నుబాము మీద 5 ప్రాంతాలు చాలా కీలకమైనవి అని చెప్పుకున్నాము. తలలో 2 భాగాలు చాలా కీలకమైనవి అని చెప్పుకున్నాము. వెన్నుబాము మీద కింది అడుగు భాగంలో
చివరి భాగంలో ఉండేటువంటి ఆ ప్రాంతమును, ఆ జంక్షన్ని సెక్సువల్ గ్లాండ్, దానికి పైన ఉన్నటువంటి గ్లాండు ఎడ్రినల్ గ్లాండ్, దానికి పైన ఉన్నటువంటిది ప్యాంక్రియాస్ గ్లాండ్, దానిపైన ఉన్నటువంటిది థైమస్ గ్లాండ్, దానిపైన ఉన్నది థైరాయిడ్ గ్లాండ్. ఈ విధముగా 5 గ్లాండ్స్ పంచ కోశాలు, పంచ చక్రాలు, వీటి గురించి మనము తెలుసుకున్నాము. ఈరోజు మనము మరో కీలకమైనటువంటి గ్లాండు, కీలకమైనటువంటి చక్రము, కీలకమైనటువంటి కోశము, అదే చిత్తము, చిత్తమయ కోశము, పిట్యూటరీ గ్లాండ్ గురించి తెలుసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్ అన్ని గ్లాండ్స్ మీద మాస్టర్ గ్లాండ్గా పనిచేస్తూ ఉంది. ఇది తల భాగంలో నుదుటి మధ్య భాగంలో ఆ మెదడు లోపల ఉండేటువంటి గ్లాండ్. ఇది చాలా కీలకమైనటువంటి గ్లాండ్. ఇది మొత్తము మెదడును ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే గ్లాండ్. చిత్తము అనంటే మరి మనందరికీ తెలిసిన విధంగా చిత్తములో ప్రతి సమాచారము భద్రపరచబడి ఉంటుంది. చిత్తము అనేది ఒక సమాచార కేంద్రము, జ్ఞాపకాల పుట్ట, స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. ప్రతి జ్ఞాపకము చిత్తములో భద్రపరచబడి ఉంటుంది. ప్రతి సమాచారము చిత్తములో భద్రపరచబడి ఉంటుంది. ఈ చిత్తంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారము, చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాల ప్రకారము ఆ సమాచారమే మరి మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకాలే మనిషిని నడిపిస్తూ ఉంటుంది. ఆ సమాచారము పుట్టను, ఆ జ్ఞాపకాల పుట్టను, ఆ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీని, దానినే జ్ఞాన భండాగారముగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ జ్ఞాపకాల పుట్ట, స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ నిజంగా మరి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ చిత్తములో మరి సూక్ష్మంగా చూస్తే అది మనసుకు సంబంధించినటువంటి విషయము. ఈ మనసు అనేది సమాచారాన్ని సేకరించి అది మొత్తము చిత్తములో దాచిపెడుతూ ఉంది. మైండ్ అంటే ఏందో తెలుసుకుందాం. మైండ్ అంటే ఆలోచనల పరంపర, ఆలోచనల పుట్ట, ఆలోచనల మూట, ఆలోచనల గంప. ఆలోచనలతోటే మనిషి యొక్క జీవితము ముడిపడి ఉంది. ఈ ఆలోచనలు ఇవి అయస్కాంత తరంగాలు. ఈ అయస్కాంత తరంగాలు, ఈ ఆలోచనలు
ప్రతి ఒక్కటి మానవ దేహమును, మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని, మానవుణ్ణి నడపడానికి ఉపయోగపడే, మానవుడిని నియంత్రించేటువంటి సిగ్నల్ వ్యవస్థ. ఈ సిగ్నల్ వ్యవస్థే మనసు, మానసిక వ్యవస్థ. ఈ మనసు, ఈ చిత్తములో ఏముంటాయి? సమాచారము. ఈ సమాచారము, దానినే మనము సంస్కారాలు అని అంటారు. వాటిని ఇంకో విధంగా గుణాలు అని కూడా అంటారు. మనసులో 3 రకాల గుణాలు ఉంటాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్, క్వాలిటీ ఆఫ్ ప్యాషన్. మూడవది క్వాలిటీ ఆఫ్ శానిటీ. క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ అంటే అది చీకటికి సంబంధించినటువంటి గుణాలు. వాటినే తామసిక గుణము, తమస్సు, చీకటి. ఈ తామసిక గుణాలు ఎలా ఉంటాయంటే అది సోమరితనము, బద్ధకము, భయము, పిరికితనము, పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ, ఊగిసలాడేటువంటి మనస్తత్వము, నిర్ణయాలు తీసుకోలేకపోవడము, బానిసత్వము, వేరే వారి మీద ఆధారపడి జీవించే జీవన విధానము, పారాసైటిక్ లైఫ్, పరిమితముగా ఉండేటువంటి జీవితము. ఇవన్నీ తామసికంగా ఉండేటువంటి గుణాలు. రెండవ రకమైనటువంటి గుణము క్వాలిటీ ఆఫ్ ప్యాషన్. ఏదో చేయాలనేటువంటి ఒక ఆరాటము, ఏదో చేయాలనేటువంటి తపన. ఇది రాజసిక గుణము, రజసిక గుణము అని అంటారు. ఈ ప్యాషన్ క్వాలిటీ ఏదో ఒకటి చేయాలనే ఆరాటము, పోరాటము, తపన. ఇవన్నీ ఈర్ష్య, ద్వేషము, కక్ష, పగ, గర్వము, నేనే ముందు, నేనే గొప్ప, నేనే నెంబర్ 1, నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి ప్యాషనేట్ క్వాలిటీ. ఏదో చేయాలనేటువంటి తప్పించేటువంటి తత్వము. ఈ గుణాలు, ఈ సంస్కారాలు ఇవన్నీ మనసులో ఉంటాయి. అదేవిధంగా మూడవది కూడా మరి చాలా ఉత్తమంగా ఉండేటువంటి గుణంగా మనం పిలుస్తాము క్వాలిటీ ఆఫ్ శానిటీ. అది సాత్విక గుణము, సత్వ గుణము, సాత్వికము. ఈ క్వాలిటీ ఆఫ్ శానిటీ అనేది మరి మానవత్వాన్ని వికసించే విధంగా ఉంటాయి. జాలి, దయ, ప్రేమ, అనురాగము, ఆప్యాయత, విశ్వాసము, ధైర్యము, క్రమశిక్షణ, విజయము. సో ఇవన్నీ సాత్విక గుణలక్షణాలు, సాత్విక గుణాలు, సాత్వికము, క్వాలిటీ ఆఫ్ శానిటీ. సో ఈ 3 గుణాలు ఉంటాయి. మరి ముఖ్యంగా మరి మానవుడి లోపల తమో గుణము, రజోగుణము, డార్క్నెస్ మరి ప్యాషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ గుణాలు ఎక్కువగా ఉండడం వలన, అవి బ్యాలెన్స్గా లేకపోవడం వలన తమో గుణము, రజోగుణము, డార్క్నెస్ మరియు ప్యాషన్ రెండు సమానంగా ఉన్నప్పుడు అది క్వాలిటీ ఆఫ్ శానిటీకి ఎదుగుతుంది. కానీ ఈ రెండు ఈక్వల్గా లేకపోవడం వలన, బ్యాలెన్స్గా లేకపోవడం వలన మానవుడి లోపల అలజడి, మానసిక ఆందోళనలు, ఏదో చేయాలనేటువంటి తపనతోటి అన్నీ చేసుకుంటా వెళుతూ ఉంటారు. లాస్ట్కు ఏమీ ఉండదు. అందుకనే మానసిక స్థిరత్వము చాలా ముఖ్యమైంది. మెంటల్ స్టెబిలిటీ కావాలి. అందుకే మరి ఈ మెంటల్ స్టెబిలిటీ, ఈ మానసిక స్థిరత్వము మరి రావాలి అనంటే ఈ చిత్తములో ఉన్నటువంటి సమాచారము మరి ఏ విధంగా ఆ సమాచారము ఉంది, ఏ విధంగా సంస్కారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్. ఈ మనసును మరి 3 భాగాలుగా మన లోపల భద్రపరిచేటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి కాన్షియస్ మైండ్, చేతన మనస్సు. రెండవది సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు. మూడవది ఇన్నర్ కాన్షియస్ మైండ్, అంతఃచేతన మనస్సు. సో ఈ 3 భాగములు చాలా కీలకమైనటువంటివి. కాన్షియస్ మైండ్లో ఏముంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటుంది, ఇన్నర్ కాన్షియస్ మైండ్లో ఏముంటుంది తెలుసుకోవాలి. కాన్షియస్ మైండ్ అంటే అది చేతనంగా ఉండేటువంటి తరంగ వ్యవస్థ, యాక్టివ్గా ఉండేటువంటి తరంగ వ్యవస్థ. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి పనులకు సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థ. చెవులతోటి వింటున్నాము, చర్మంతో స్పృశిస్తున్నాము, కంటితోటి చూస్తున్నాము, నాలుకతోటి రుచిస్తున్నాము, ముక్కుతోటి వాసన పీలుస్తున్నాం. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలకు ఇన్పుట్గా వచ్చేటువంటి ప్రతి సిగ్నల్, ప్రతి సమాచారము ఇదంతా యాక్టివ్ మైండ్, ఇదంతా చేతన మనస్సు, చేతనంగా ఉంటుంది. మనం చూస్తున్నామంటే అది చేతనత్వం, మనం వింటున్నామంటే అది చేతనత్వం, మనము స్పృశిస్తున్నామంటే అది చేతనత్వం, మనము రుచిస్తున్నాము, రుచి చూస్తున్నాము అనంటే అది చేతనత్వం, మనం వాసన పీలుస్తున్నాము, వాసన తెలుస్తున్నది, ఇది చేతనత్వం. ఇదే చేతన మనస్సు, ఇది యాక్టివ్గా ఉండేటువంటి మనస్సు. మనం ఏం చేస్తున్నామో అదే మరి ముఖ్యమైంది. ప్రజెంట్గా మనం ఏం చేస్తున్నామో అదే చాలా ముఖ్యమైంది. సో చేతన మనస్సు లేకపోతే ఇవన్నీ ఏది పని చేయడం లేదు. కావున మన లోపలికి సమాచారము వెళ్ళదు. చెవుల ద్వారా వినే శబ్దము, చర్మము ద్వారా స్పృశించేటువంటి ఆ స్పర్శ, కంటి ద్వారా చూసేటువంటి దృశ్యాలు, నాలుక ద్వారా రుచించేటువంటి ఆ రుచితత్వము, ముక్కు ద్వారా పీల్చుకున్నటువంటి ఆ వాసన తత్వము, ఇవి అన్నీ ఆ సిగ్నల్స్ రూపంలో వచ్చి
మరి మన మనసులో లోపలికి వెళ్తూ ఉంటాయి, భద్రపరచబడి ఉంటాయి. కొన్ని లోపల భద్రపరచబడి ఆ విధంగా పేరుకొని ఉండేటువంటి విధానము, ఆ క్రమములో ప్రతి సమాచారము లోపల భద్రపరచబడి ఉండేటువంటి దానినే మనము ఒక విధంగా సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక హార్డ్ డిస్క్, కంప్యూటర్ భాషలో హార్డ్ డిస్క్లో సమాచారం అంతా దాగి ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా సమాచారం అంతా నిల్వ ఉంటుంది, జ్ఞాపకాల పుట్టగా నిల్వ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనము తెలుసుకున్నటువంటి ప్రతి విషయము అంతా అక్కడ దాచబడి ఉంటుంది. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి సమాచారమే మరి మనను నడిపిస్తూ ఉంది. ఆ సమాచారమే మన దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఇన్నర్ కాన్షియస్ మైండ్ అంటే అవి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగము. ఆ భాగమును మరి మనకు స్పృహలో లేనప్పుడే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి గుణాలు, మన తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జీన్స్, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ జెనెటిక్స్, అవన్నీ ఇన్నర్ కాన్షియస్ మైండ్. సో మరి వారి ద్వారా మనకు వచ్చేటువంటి 23+23 క్రోమోజోములు, ఆ క్రోమోజోముల పనితీరు, అవే జెనెటిక్స్, అవే జీన్స్. సో ఈ 46 క్రోమోజోములు తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23. ఈ 46 క్రోమోజోములు అవి ఇన్నర్ కాన్షియస్ మైండ్లో ఉండి, సో దాంట్లో ఎలాంటి గుణలక్షణాలు, ఎలాంటి స్థితి ఉన్నదో అవన్నీ ఆ ఇన్నర్ కాన్షియస్ మైండ్లో ఉండి సో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఇన్నర్ కాన్షియస్ మైండ్, ఈ 3 భాగాలు మరి చాలా కీలకంగా ఉండి మనం నడిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ మరి ఈ చిత్తంలో ఉండి, ఈ చిత్తంలో ఉన్నటువంటి ఈ సమాచారము ఇదంతా మరి మానవాన్ని నడిపించడానికి, మానవ జీవితాన్ని నడిపించడానికి ఇవే కారకాలు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. దీనిని ఒక రకంగా మనము కారణ శరీరము, ఇది బాడీ ఆఫ్ కాజ్, కారణ శరీరము అని అంటాం. చాలా సూక్ష్మంగా ఉండేటువంటి శరీరము. సో ఈ సమాచారాలే, ఈ సిగ్నల్స్ సూక్ష్మంగా భద్రపరచబడేటువంటి ఈ సమాచార వ్యవస్థనే మరి మనిషిని నడిపిస్తూ ఉంది. అందుకనే తల భాగములో ఉండేటువంటి ఆ మెదడులో మరి నిక్షిప్తమైనటువంటి ఈ ప్రతి సిగ్నల్ వ్యవస్థ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ విశ్వంతోటి కనెక్ట్ అయ్యేటువంటి ఆ వేవ్స్ తోటి మరి ఈ సిగ్నల్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. అందుకే మరి మనము ఒక శరీరాన్ని ధరించి మనము జీవిస్తున్నామంటే తప్పకుండా మన లోపల, మన చిత్తము లోపల ఉన్నటువంటి ఈ సమాచార, ఈ సిగ్నల్ వ్యవస్థ ద్వారానే ఈ శరీరం అనేటువంటి పరికరము నడుస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మరి మనము జీవిస్తున్నటువంటి ఈ జీవన తీరు మరి దేని ద్వారా ప్రభావితం చేయబడుతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనము మన జీవన విధానాన్ని మరి మార్చుకోవడానికి,
మన లోపల ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ, మన శరీరంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మన శరీరంలోకి వస్తున్నటువంటి వ్యాధులు కానీ, ఇవన్నీ మరి మన మనసులో భద్రపరచబడినటువంటి ఆ గుణాలు, ఆ సంస్కారాలను బట్టే ఈ శరీరం నడుస్తూ ఉంది. మరి మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి? ఈ చిత్తమును మనము తెలుసుకొని ఆ చిత్తమును చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చిత్తమును మనము క్లీన్ చేయాలి, చిత్తమును శుభ్రము చేయాలి. మరి చిత్తము లోపల ఉన్నటువంటి ఈ సమాచారాన్ని మరి మనము ఏ విధంగా మార్చాలి? ఈ రోజుల్లో సమాచారానికి మరి కొదవే లేకుండా పోయింది. చాలా సమాచారం వచ్చి మన లోపల చేరుతూనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మనస్సు, ఈ చిత్తము, ఈ హార్డ్ డిస్క్ సమాచారంతో రోజు రోజుకు లోడ్ అయిపోతూనే ఉంది. ఎక్కువ లోడ్ కావడం వలన మరి కన్ఫ్యూజన్ పెరిగి ఏమి చేయాలనో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆ సమాచారాన్ని మరి ప్రాసెసింగ్ చేసి, ఆ ప్రాసెసింగ్ ద్వారా మరి జీవించడానికి అవకాశము లేకుండా మరి సమాచారం ఎక్కువగా లోడ్ కావడం వలన మానసిక భారము కూడా పెరుగుతూ ఉంది. చిన్నపిల్లల్ని మనం తీసుకుంటే వారికి ఎంతో మానసిక భారం. 10వ తరగతి లోపు ఉన్నటువంటి పిల్లలను మనం చూస్తే వారి లోపల ఎంతో మానసిక భారం. ఎన్నో విషయాలు పుస్తకాల ద్వారా, రకరకాల గ్రంథాల ద్వారా వాళ్ళు ఉన్నటువంటి మరి బరువు 5 కేజీలు ఉంటే చిన్నప్పుడు 10 కేజీల బరువు, 15 కేజీల బరువు ఉన్నటువంటి చిన్నపిల్లలు 2వ తరగతి, 3వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ మరి వాళ్ళ బరువు కంటే ఎక్కువగా మరి ఈ పుస్తకాలు, తర్వాత ఈ విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ గ్రంథాలు, వాటి బరువు పెరిగిపోయి మానసిక భారం కూడా పెరుగుతూ ఉంది. మానసిక ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. ఈ మానసిక భారము, ఈ మానసిక ఒత్తిడి వలన మరి అందరూ గందరగోళంలో, మానసిక ఆందోళనలో పడిపోవడం వలన మరి దానిని వాడుకునే విధానము, ప్రాసెసింగ్లో మరి ఎవరు కూడా ఫోకస్ చేయకపోవడం వలన సమాచారాన్ని లోడ్ చేస్తున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారాన్ని లోడ్ చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిల వలన మరి ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది వ్యాధుల రూపంలో కావచ్చు, మానసిక ఒత్తిడి రూపంలో మరి మానసిక ఆందోళనలు, మరి వేరే వాళ్ళతోటి ఘర్షణ. మరి మానవుడు జీవించడానికి కావలసినటువంటి మరి ప్రతిదీ సంపార్జించుకునేటువంటి ఆ క్రమములో మరి ఎన్నో హింసాత్మక కార్యక్రమాలు, హింసకు గురి కావడము, లేకపోతే తనను తాను మరి జీవించడానికి జీవితాన్ని చాలించడము, ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. అందుకే మానవుడికి మరి ఈ చిత్తము అనేది ఒక రకంగా చూస్తే మరి లోపల ఉన్నటువంటి సమాచారము మరి అది మనకు ఉపయోగపడేదా లేకపోతే మనకు నష్టం చేసేదా అనేటువంటి అనుమానము ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకని ఈ సమాచారము మరి ఎక్కువగా లోడ్ అయినప్పుడు తప్పకుండా మరి ఆ లోడైనటువంటి సమాచారాన్ని, అవసరం లేని సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనము క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక హార్డ్ డిస్క్లో మరి సమాచారము ఎక్కువైనప్పుడు అది హ్యాంగ్ అయిపోతుంది. మరి మన లోపల కూడా సమాచారం విపరీతంగా పెరగడం వలన అది హ్యాంగ్ అయిపోతుంది, ఆందోళనకు గురి చేస్తుంది. అందుకనే సమాచారము కొత్తది ఇంకా ఏదో తెలుసుకోవడం కాదు, కానీ
మనకు ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సమాచారం చాలా ఉంది. తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ఉంది, జీన్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ఉంది. మరి అది ఇన్నర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. సో ఈ విధంగా ఈ సమాచారాన్ని, ఈ చిత్తాన్ని మనము శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది, క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాచారాన్ని మరి తొలగించుకొని మరి ఉత్తమ జీవితానికి, ఆరోగ్యవంతమైనటువంటి, సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి మరి ఆ జ్ఞానమును మనము తెలుసుకొని ఆ విధమైనటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ అన్ని గ్లాండ్స్ కంటే ఇది మాస్టర్ గ్లాండ్. ఈ గ్లాండ్ మిగతా కింద ఉన్నటువంటి 5 గ్లాండ్స్ని అది ప్రభావితము చేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ కానీ, థైమస్ గ్లాండ్ కానీ, ప్యాంక్రియాస్ గ్లాండ్ కానీ, ఎడ్రినల్ గ్లాండ్ కానీ, సెక్సువల్ గ్లాండ్ కానీ అన్ని గ్లాండ్స్ను నియంత్రించేటువంటి ఒక మాస్టర్ గ్లాండ్. అందుకనే జ్ఞానము ద్వారా మరి ఈ లోపల ఉన్నటువంటి మరి నెగిటివ్గా ఉన్నటువంటి, ఒత్తిడిగా ఉన్నటువంటి, ఆందోళన కలిగించేటువంటి మరి ఈ సమాచారమును శుభ్రం చేసుకొని మరి జ్ఞానము ద్వారా, జ్ఞాన విస్తరణ ద్వారా, మానసిక విస్తరణ ద్వారా మరి బంధించబడినటువంటి ఈ మనసును విస్తరించినప్పుడు అది తేలికగా మారి అది జ్ఞానముతో మరి అనుసంధానమయ్యి ఆ విధంగా మరి లోపల ఉన్నటువంటి ప్రతిదీ మరి క్లీన్ అయ్యి మనకు సంపూర్ణ ఆరోగ్యము సిద్ధించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే సంపూర్ణ ఆరోగ్యము కోసము అందరూ ఈ చిత్తమును శుభ్రం చేయడానికి మరి రకరకాల టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. అది ధ్యానము, మెడిటేషన్ అంటారు. తర్వాత ప్రార్థనలు కానీ, ధ్యానము కానీ, ఈ టెక్నిక్స్ అన్నీ వాడి మరి ఈ చిత్తమును శుభ్రం చేసుకోవడానికి, ఈ చిత్తమును కరిగించడానికి అందరూ మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ టెక్నిక్స్ని మనము కొంచెం శాస్త్రీయ కోణంలో లోతైనటువంటి విశ్లేషణతోటి చేసిన ఫలితము చాలా త్వరగా మంచి ఫలితము, ఉత్తమ ఫలితం వస్తుంది. అది కాకుండా మరి ప్రతిదీ మరి ధ్యానము కానీ, ప్రార్థనలు కానీ ఇవన్నీ మరి గుడ్డిగా వెళ్ళినప్పుడు తప్పకుండా మరి మనకు ఫలితం అనేది అది త్వరగా మరి రాకుండా చాలా మరి ఎక్కువ సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది అనేది కూడా చెప్పలేము. అందుకే మన లోపల చిత్తములో ఉన్నటువంటి ఆ గుణాలను బట్టి, ఆ విషయాలను బట్టి, ఆ సమాచారాన్ని బట్టి మరి మనకు వచ్చేటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. అందుకనే జ్ఞానము విస్తరణ చేసుకోవాలి, మానసిక విస్తరణ చేయాలి. అప్పుడే మరి ఈ చిత్తము శుభ్రపడుతుంది. అందుకనే ధ్యానము అనేది చాలా 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 కీలకమైంది. మెడిటేషన్ అనేది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. అందుకనే ఈ విధంగా మరి మనము ఈ మెడిటేషన్ మరి ప్రేయర్సు వీటన్నిటి ద్వారా మన లోపల, చిత్తము లోపల ఉన్నటువంటి ఈ గుణలక్షణాలని, ఈ గుణాలని మనము కరిగించుకొని మరి గొప్ప గుణాలతోటి, సాత్వికము గుణముతోటి మనం జీవించేటువంటి ఆ అవకాశాన్ని మనము తెచ్చుకోవడానికి మరి మనందరము కృషి చేయాలి. ఈ విధంగా మరి అందరూ కృషి చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనస వాచ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా.